నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. తెలంగాణ ప్రభుత్వ కార్యాలయాల్లో సాంకేతికతను పెంచుతుంది. తద్వారా వినియోగదారుల సమయాన్ని కూడా ఆదా చేసే ప్రయత్నాలు చేస్తుంది. పని అనేది సకాలంలో పూర్తయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ప్రభుత్వ కార్యాలయాల్లో ఏమైనా పని కావాలంటే మాన్యువల్ సిస్టమ్ ఉండడంతో గంటల తరబడి రోజుల తరబడి ఎదురు చూసే పరిస్థితి వస్తుంది. కొన్ని సాంకేతికంగా ఏమైనా పేపర్లు లేకపోయినా ఏమైనా సమస్యలు వచ్చినా కానీ అది మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉంది. ఇలాంటి పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వ కార్యాలయాల్లో వీలైనంత సాంకేతికతను పెంచుకోవాలి, మారుతున్న టెక్నాలజీని ఏఐని కూడా ఉపయోగించుకోవాలని కూడా ప్రభుత్వం యోచిస్తుంది. ఈ నేపథ్యంలో రిజిస్ట్రేషన్ విషయంలో కూడా ఇక పూర్తి స్థాయిలో సాంకేతికతను ఉపయోగించాలి, స్లాట్ బుకింగ్ సిస్టమ్ కూడా ఏర్పాటు చేయాలని కూడా ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా రాష్ట్రంలోని సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో స్లాట్ బుకింగ్ సిస్టమ్ అయితే ఏర్పాటు చేసింది. ఇక ఇవాళ 10వ తారీఖు నుండి కూడా ఈ బుకింగ్ సిస్టమ్ స్టార్ట్ అయింది. ఇక రిజిస్ట్రేషన్లు కూడా ఇప్పటి వరకు అందుతున్న సమాచారం ప్రకారం 622 వరకు ఇప్పటి వరకు మాత్రం రిజిస్ట్రేషన్లు అయినట్టు కూడా ఇక అధికారులు తెలియజేశారు. ఇంతకుముందు రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే అక్కడ కార్యాలయానికి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చేది, గంటల పాటు ఎదురు చూసాల్సిన పరిస్థితి వచ్చేది. ఒక ఫైల్ మీద ఒక ఫైల్ ఉండడంతో ఆ ఫైల్ పూర్తయ్యే వరకు కొన్ని గంటలు, అంటే మన ఫైలే పూర్తయ్యే వరకు మనం ఇప్పుడు కొనుగోలుదారులు, అమ్మకందారులు, సాక్షులు వీళ్ళందరూ ఉండి ఆ డాక్యుమెంటేషన్ అంతా అయిపోయే వరకు దాదాపు 3 నుండి 5 గంటలు పడే పరిస్థితి ఉండేది. అంటే సాధారణంగా గంట నుండి ఏకంగా 3 గంటల నుండి అయ్యే పరిస్థితి ఉండేది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇక స్లాట్ బుకింగ్ సిస్టమ్ తీసుకురావడం ద్వారా సకాలంలో ఇక వర్క్ అయ్యే అవకాశం ఉంటుంది. తద్వారా ప్రభుత్వ అధికారులపై భారం తగ్గిపోయే అవకాశం ఉంటుంది. ఇక వినియోగదారులకు కూడా సకాలంలో వాళ్ళ వర్క్ అయిపోయే అవకాశం ఉన్నట్టు కూడా ఇక రిజిస్ట్రేషన్ శాఖ అయితే ఒక కీలకమైన నిర్ణయం తీసుకుంది. ఇక స్లాట్ బుకింగ్ చేసుకునే విధానం తీసుకుంది. అంటే 10 నుండి 30 నిమిషాల్లోపే ఇక రిజిస్ట్రేషన్ పూర్తయ్యేలాగా ఈ స్లాట్ విధానం తీసుకుంది. అంటే స్లాట్ విధానంలో ప్రధానంగా ముందే బుక్ చేసుకుంటే ఏ తేదీన ఏ సమయానికి స్లాట్ ఉందో మనకు వీలైన సమయంలో కూడా స్లాట్ బుక్ చేసుకునేలాగా మాత్రం ప్రభుత్వం అయితే ఇక ఆ యొక్క అధికారిక పోర్టల్లో ఈ యొక్క రిజిస్ట్రేషన్ సంబంధించిన స్లాట్ బుకింగ్ ఆప్షన్ అయితే కల్పించింది. తద్వారా ఇక వీలైనంతగా సమయం ఆదా చేసే అవకాశం ఉంది. ఈ స్లాట్ బుకింగ్ అలాగే ఈ యొక్క రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ద్వారా డబుల్ రిజిస్ట్రేషన్ కాకుండా కూడా మరొక అరుదైన ఒక మంచి అవకాశాన్ని కూడా కల్పించింది. ఇక దళారులు అలాగే సిఫార్సులు అవకాశం లేకుండా అవినీతి రహితంగా ఈ యొక్క ప్రాసెస్ అయితే ఉంది. ఎందుకంటే వాళ్ళు స్లాట్ బుకింగ్ చేసుకుంటారు, ఆ సమయానికి అక్కడికి వెళ్తారు, అక్కడ సమయానికి కొనుగోలుదారుడు, అమ్మకందారుడు, ఇక్కడ సాక్షులు సకాలంలో సాక్షులు ముగ్గురు కనుక ఉంటే ఇమీడియట్గా 10 నుండి 15 నిమిషాల్లో రిజిస్ట్రేషన్ అయ్యేలాగా మాత్రం ప్రభుత్వం అయితే మాత్రం ఇక వెబ్సైట్లో అన్ని రకాలుగా ఆప్షన్లు అయితే పెట్టింది. మరి స్లాట్ బుకింగ్ ఎలా చేసుకోవాలంటే ప్రధానంగా registration.telangana.gov.in అనే వెబ్సైట్ ద్వారా మాత్రం ఈ స్లాట్ బుకింగ్ అవకాశాన్ని అయితే కల్పించింది. మనం గూగుల్లో కనుక తెలంగాణ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ అని కొడితే అక్కడ అధికారిక వెబ్సైట్ అక్కడే కనిపిస్తుంది. నేను చెప్పినట్టుగానే registration.telangana.gov.in అనే వెబ్సైట్లో మనకు ముందుగా అక్కడ స్లాట్ బుకింగ్ సంబంధించిన ఆప్షన్ కూడా కల్పిస్తుంది. పైన ఎల్ఆర్ఎస్ సంబంధించిన స్లాట్ బుకింగ్, దాని కిందనే ఈ ప్రీ రిజిస్ట్రేషన్ దానికి సంబంధించిన లింకు కూడా అక్కడ ఉంటుంది. ఆ లింకు క్లిక్ చేయగానే మొబైల్ నెంబర్ అలాగే పాస్వర్డ్, ఆ క్యాప్చర్ నెంబర్ కూడా కొట్టాల్సిన అవసరం ఉంటుంది. దానికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా అక్కడే మనకి ఎక్కడైతే స్లాట్ బుకింగ్ కింద ఆప్షన్ ఉందో మాన్యువల్ సంబంధించిన ఎలా అప్లై చేయాలి, ఏమేమి ఆప్షన్స్ ఉంటాయి, ఎలా ముందుకెళ్ళాలి, ఏమేమి ఫైల్స్ ఉంటాయి, ఏమేమి పేజెస్ ఉంటాయి అనే ఆప్షన్స్ అన్ని కూడా మనకు అర్థమయ్యేలాగా కూడా అక్కడ పీడిఎఫ్ కూడా ఇచ్చారు. ఆ పీడిఎఫ్ కనుక డౌన్లోడ్ చేసుకుంటే మన ఆస్తులకు సంబంధించిన వివరాలు వాళ్ళు ప్రభుత్వం ప్రకారంగా ఏ పర్టికులర్స్ ఉన్నాయో ఆ పర్టికులర్స్ ప్రకారం మాత్రం అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. అంటే ఈజీగా అర్థం కావడానికి మాన్యువల్ ప్రాసెస్ కూడా ఇచ్చింది. ఇలా మొత్తానికి ఇంకా మరోవైపు ఈ యొక్క ఈ ఆధార్ ఈ సైన్ అనే ఆప్షన్ కూడా ఈ నెల చివరి వరకు కూడా తీసుకురానున్నారు. ప్రస్తుతానికి మాత్రం ఈ యొక్క కొనుగోలుదారుడు, అమ్మకందారుడు ఆ సైన్ సంబంధించిన చాలా ఇబ్బందులు వస్తున్న నేపథ్యంలో, ఆలస్యం అవుతున్న నేపథ్యంలో ఈ సైన్ అనే ఆప్షన్ తీసుకురావడం వల్ల ఇంకా అత్యంత ఈజీగా అయ్యే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఇలా మొత్తానికి రిజిస్ట్రేషన్ శాఖ అంటే చాలా ఆలస్యం అయ్యే అవకాశం ఉంటుంది, చాలా గంటల పాటు టైం పడే అవకాశం ఉంటుంది. దాన్ని తగ్గించే కోణంలో 10 నుండి 15 నిమిషాలు, గరిష్టంగా 30 నిమిషాల్లోపే రిజిస్ట్రేషన్ అయ్యే విధంగా మాత్రం రాష్ట్ర ప్రభుత్వం అయితే దృష్టి సారించింది. అందులో భాగంగా స్లాట్లు కూడా బుక్ చేసే అవకాశం ఉంది. ఇప్పటి వరకు మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా 144 సబ్ రిజిస్టర్ కార్యాలయాలు ఉండగా
పైలట్ ప్రాజెక్ట్లో భాగంగా 22 సబ్ రిజిస్టర్ ఆఫీసులు మాత్రం సెలెక్ట్ చేసింది. అక్కడ వరకు స్లాట్ సిస్టమ్ అయితే అమలు చేసింది. ఇక కుత్బుల్లాపూర్ ప్రాంతంలో ఎక్కువగా రిజిస్ట్రేషన్లు అయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో అక్కడ మాత్రం ఇంకా అదనంగా మరో 2 అధికారులు కూడా నియమించింది. అంటే అదనంగా అంటే ఇప్పటి వరకు 48 వరకు అవకాశం ఉంది. 48 × 3 144 స్లాట్లకు అక్కడ అవకాశం ఉంటుంది. సాధారణంగా ప్రతి ఈ పైలట్ ప్రాజెక్ట్లో భాగంగా ప్రతి ఆఫీస్లో మాత్రం లెక్క ప్రకారం ఇప్పటికీ అధికారులు చెప్పిన ప్రకారం 48 వరకు అయితే స్లాట్లు చేసుకునే అవకాశం ఉంటుంది. ఒకవేళ స్లాట్ బుక్ చేసుకోకుండా డైరెక్ట్ వెళ్తే ఈవినింగ్ సమయాల్లో 5 నుండి 7 గంటల సమయాల్లో మాత్రం అక్కడ తీసుకునే అవకాశం ఉంటుంది. సో మొత్తానికి స్లాట్ బుక్ చేసుకున్న వాళ్ళకి ఈజీగా తొందరగా రిజిస్ట్రేషన్ అయ్యే విధంగా మాత్రం తెలంగాణ రిజిస్ట్రేషన్ సంబంధించిన శాఖ మాత్రం సిద్ధమవుతుంది. ఇక రెవెన్యూ శాఖ మంత్రి కూడా ఈ విషయాన్ని చెప్పారు. తప్పకుండా పైలట్ ప్రాజెక్ట్లో భాగంగా ఎలాంటి అభ్యంతరాలు వస్తే వాటిని తీసుకుంటాము, తప్పకుండా మార్పులు చేస్తాము. ఇది ఈజీగా ఉండడానికి వినియోగదారులకు తొందరగా పని కావడం కోసం చేస్తున్నాము. అధికారులపై భారం పడకుండా అన్ని రకాలుగా ఏర్పాటు చేస్తాము. అన్ని సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో సాంకేతికతను పెంచేలాగా కూడా అన్ని ఆధునీకరించేలాగా కూడా చర్యలు తీసుకుంటున్నాము. ఫీడ్బ్యాక్ను కూడా దృష్టిలో పెట్టుకుంటాము. పైలట్ ప్రాజెక్ట్లో భాగంగా అన్ని రకాలుగా తీసుకున్న వాటిని కూడా దృష్టిలో పెట్టుకుని మరిన్ని ఆప్షన్లు వచ్చేలాగా కూడా సిద్ధం చేసుకుంటామని చెప్పారు. ఇక ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకుంటారో వారు కూడా ఫీడ్బ్యాక్ చెప్పారు. పాత సిస్టమ్ కంటే ఈ సిస్టమ్ బాగుంది. మాకు గతంలో 2-3 గంటలు పట్టేది, ఇప్పుడు స్లాట్ బుక్ చేసుకొని రావడం వల్ల వాళ్ళు సూచించిన పత్రాలు అలాగే వాళ్ళు చూపించిన పర్టికులర్స్ అన్ని తీసుకురావడం వల్ల 20 నిమిషాల్లో పని అయిపోయింది. చాలా బాగుంది, ఈ పద్ధతే బాగుంది, ఈ పద్ధతే కొనసాగిస్తే బాగుంటుందని కూడా చెప్తున్న సందర్భంగా అనిపిస్తుంది. అందులో భాగంగా వాళ్ళ ఒక కీలకమైన విషయం చెప్పింది ఏంటంటే ఏమి కావాలో రిజిస్ట్రేషన్కి ఏం కావాలో ఆ విషయాలు అన్నీ పట్టుకొస్తే మాత్రం ఈజీగా అవుతుంది. ఎందుకంటే డాక్యుమెంట్స్ అధికారులు చెప్పినట్టు ఏ డాక్యుమెంట్స్ కావాలో ఆ డాక్యుమెంట్స్ అలాగే కొనుగోలు వ్యక్తి, అమ్మే వ్యక్తి, సాక్షి ఈ యొక్క అందరూ కూడా సకాలంలో సమయానికి సిద్ధంగా ఉంటే మాత్రం ఈజీగా రిజిస్ట్రేషన్ అయిపోయే అవకాశం ఉంది. ఇది బాగుంది, ఇలాగే కొనసాగాలని కూడా ఎవరైతే ఉపయోగించుకున్న వాళ్ళు ఉన్నారో, స్లాట్ బుక్ చేసుకున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళు చెప్తున్న సందర్భంగా అనిపిస్తుంది. అట్లా మొత్తానికి రిజిస్ట్రేషన్ శాఖలో స్లాట్ బుకింగ్ అనే వ్యవస్థను తీసుకొచ్చారు. తద్వారా సమయాన్ని సకాలంలో డబుల్ రిజిస్ట్రేషన్ కాకుండా ఉండే విధంగా దళారులు లేకుండా బ్రోకర్లకు అవినీతి రహితంగా చేయడానికి మాత్రం ప్రభుత్వం సిద్ధమవుతుంది. పైలట్ ప్రాజెక్టులో భాగంగా 22 సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో ప్రారంభం కాగా దీన్ని దృష్టిలో పెట్టుకుని త్వరలో ముఖ్య రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇక పూర్తి స్థాయిలో ఈ యొక్క స్లాట్ బుకింగ్ వ్యవస్థను తీసుకురాబోతున్నారు. తద్వారా సకాలంలో సరైన విధంగా అతి తక్కువ సమయంలో రిజిస్ట్రేషన్లు పూర్తయ్యే విధంగా మాత్రం ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. మరి చూడాలి, మరి ఎలాంటి ఫీడ్బ్యాక్ వస్తుందో దాన్ని బట్టి ఇంకా ప్రభుత్వం ఎలాంటి కొత్త ఆప్షన్లు ఇస్తుందో చూడాల్సిన అవసరం ఉంది. ఏదేమైనప్పటికీ మొత్తానికి రిజిస్ట్రేషన్ ఆఫీసులో మొత్తానికి స్లాట్ బుకింగ్ వ్యవస్థ ద్వారా ఈజీగా రిజిస్ట్రేషన్ కావాలి, గంటల తరబడి ఉన్న సమయాన్ని నిమిషాల్లో అయ్యే విధంగా ప్రభుత్వం అయితే యోచించే భాగంగా ఈ యొక్క ప్రాజెక్ట్ని అయితే ఏర్పాటు చేసింది. మరి ఎలాంటి ఫలితాలు ఇస్తాయో చూడాలి. దాన్ని బట్టి ఎలాంటి ఫీడ్బ్యాక్ కూడా తీస్తుందో ప్రభుత్వం కూడా దీన్ని బట్టి ఇంకే మార్పులు చేస్తుందో మాత్రం మరికొద్ది రోజుల్లో ఈ యొక్క వెబ్సైట్ పై మాత్రం ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.